రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి కాపాడుతూ భద్రపరుస్తున్న తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా అయ్యా మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన, వదిలిపెట్టలేదు ప్రభువా. రక్షించారు, కాపాడారు, భద్రపరిచారు తండ్రి. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. ఎంతోమంది ఈ రాత్రి కాలాన్ని చూడలేక గతించిపోయారు నాయన. అయినా కానీ మమ్మల్ని ప్రేమించి మా ప్రయాణాల్లో మాకు తోడయుండి ఏ అపాయము జరగకుండా కాపాడారు. ప్రతి పనిని దీవించారు, ప్రతి కార్యమును ఆశీర్వదించారు, బలపరిచారు, స్థిరపరిచారు. అయా అందును బట్టి స్తోత్రాలు. మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే అద్భుతమైన అవకాశం దయచేశారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు అని యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం ద్వారా మీరు తెలియపరుస్తున్నారు. అవునైనా, మా కోసం మీరు నిలబడి ఉన్నారు. మా పైన కరుణ చూపించాలనే మీరు నిలబడి ఉన్నారు నాయన. ఈ లోకం మమ్మల్ని ద్వేషించవచ్చు, ఈ లోకం మమ్మల్ని కోపగించుకోవచ్చు, ఈ లోకం ఎప్పుడు కూడా మమ్మల్ని నిందించడానికే ప్రయత్నించవచ్చు. కానీ అయ్యా, మీరు కరుణింపవలననే నిలవబడి ఉన్నారు అనే మాట తండ్రి ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. అయా, బిడ్డలను కరుణించండి, బిడ్డలను దీవించండి, వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. విశ్వాసంతో, నమ్మకంతో నా యేసయ్య కార్యం చేయగలడనే దృఢమైన సంకల్పంతో ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి నిమిత్తం పేరు పేరున ప్రార్థిస్తున్నాము. సహాయము దయచేయండి. అనేక మంది బిడ్డలు అనారోగ్య సమస్యల వలన కృంగి కృషించిపోతున్నారు. అనునిత్యము తండ్రి ఏమి జరుగుతుందో అనే భయముతో అయా కృంగిపోతున్నారు. వారు వాడుతున్న ఆ మెడిసిన్స్ వల్ల కూడా వారికి స్వస్థత రాని పరిస్థితులు ఉన్నాయి. స్వస్థత దయచేయండి నాయన. అయా, అరికాలు మొదలుకొని నెత్తి వరకు ఉన్న ప్రతి వ్యాధి నుంచి విడిపించండి. హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, లంగ్స్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నిటి నుంచి స్వస్థత దయచేయండి. మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడిపించండి. అయా, నరాల బలహీనతల నుంచి విడుదల దయచేయండి. బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి విడుదల దయచేయండి. PCOD సమస్యల నుంచి విడుదల దయచేయండి. మోకాల నొప్పుల సమస్య నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. అదే విధముగా స్కిన్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే ఉన్నారో, బ్లడ్లో సమస్యతో ఎవరైతే ఉన్నారో వారికి కూడా స్వస్థత దయచేయండి తండ్రి. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడిపించండి నాయన. అయా, ఎవరైతే బిడ్డలు కంటి సంబంధమైన, చెవి సంబంధమైన, గొంతు సంబంధమైన వ్యాధులు కలిగి ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి. అంధకార క్రియల చేత ఎవరైతే బాధించబడుతున్నారో యేసు నామములో అంధకార క్రియలను లయపరచండి నాయన. డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి. భయంకరమైన వ్యాధులు, క్యాన్సర్స్, పెరాలసిస్, ఇంకా చెప్పుకోలేని బలహీనతల నుంచి కూడా విడిపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయన, అప్పులు కలిగి ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం. ప్రతి అప్పును కొట్టివేయండి. కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో కూడా తండ్రి బిడ్డలు బాధపడుతున్నారు. మంచి ఉద్యోగమును వారికి దయచేయండి. వ్యాపారాల్లో అభివృద్ధిని దయచేయండి. పరిచర్యలలో అభివృద్ధిని దయచేయండి నాయన. అదే రీతిన ఎవరైతే బిడ్డలు కుటుంబపరమైన గొడవల్లో ఉన్నారో తండ్రి, సమాధానం లేక, నెమ్మది లేక జీవిస్తున్నారో ఆ కుటుంబాలను దర్శించండి ప్రభువా. సమాధానము, నెమ్మదిని వారికి దయచేయండి. సంతోషంగా ఉండటానికి కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య గొడవలు, రక్త సంబంధికులకు మధ్య గొడవలు అన్నిటిని తొలగించండి. అయా, కోర్టు కేసులు ఎవరైతే చిక్కుబడ్డారో కేసుల నుంచి విడిపించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి.
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగాన్ని అనుగ్రహించండి. గృహ నిర్మాణంలో మీరు తోడై ఉండండి. అయ్యా, ఎవరైతే వివిధ దేశాలలో ఉన్నారో వారందరూ కూడా క్షేమముగా ఉండే కృప దయచేయండి. అయినా విదేశాలు వెళ్తున్నారు, వారి యొక్క ప్రయత్నాన్ని సఫలపరచండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్, ఇంటర్వ్యూస్లో కృప దయచేయండి ప్రభువా. అదే రీతిన ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారు ఉన్నారు, పనులు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారయ్యా. క్షేమముగా ఉండే కృపా సహాయం వారికి అనుగ్రహించండి. అయ్యా, ఎవరైతే మారు మనసు లేక ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నారో వారికి మారు మనసు దయచేయండి. ప్రతి చెడు వ్యసనం నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. మా భారతదేశాన్ని, దేశ ప్రజలను ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా సైనికులను, వారి కుటుంబాలను కూడా మీ హస్తగతం చేసుకొని క్షేమాన్ని దయచేయండి. అయ్యా, ఈ రాత్రిన మేమందరము కూడా సేద తీరబోతున్నాము. మా అందరికీ మంచి నిద్ర దయచేయండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయ్యా సుఖముగా సేద తీరే కృప దయచేయమని, నిద్రలేమి, పీడకల సమస్యలు లేకుండా సహాయము దయచేయమని తండ్రి, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డలను, మా బంధువులను, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. మీరే కాపాడండి. మరలా ఉదయాన్నే మేమందరం సజీవ సంఖ్యలో చేరి మీ నామాన్ని స్తుతించగలిగిన గొప్ప ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.